హాయ్ అండి, నేను మీ ఉషా. ఈరోజు నేను శానిటైజర్ చేయాలనుకుంటున్నాను. దానికోసము వాము పువ్వు ఇంకా పుదీనా పువ్వు పచ్చకర్పూరము తీసుకున్నాను. ఈ మూడింటిని కలిపి ఇప్పుడు నేను శానిటైజర్ చేస్తున్నాను. ఇది చాలా ప్రయోజనకారి అండి, క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దీన్ని శానిటైజర్గా వాడచ్చు. ఇంకా మోకాల నొప్పులకి మనకు జలుబు వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేసేదండి. అందుకోసమని ఇది ఎప్పుడు ఇంట్లో నిల్వ ఉంటే మంచిదనే ఉద్దేశంతో 3 సమభాగాలుగా తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఈ వాము పువ్వు ఇంకా పుదీనా పువ్వు కర్పూరము ఈ 3 సమభాగాలుగా తీసుకుని ఇందులో పోసేసుకుంటాను. చూడండి, ఇందులో పోసుకుంటున్నాను. కర్పూరం వేస్తున్నాను. ఇప్పుడు వాము పువ్వు వేస్తున్నాను. ఇంకా పుదీనా పువ్వు కూడా వేసాను. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసి పక్కకు పెట్టుకుని 2 గంటల తర్వాత చూద్దాం. మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, 2 గంటల తర్వాత ఇలా తేమగా అయింది. చూడండి, ఇక్కడ తేమ కనిపిస్తుంది కదా. ఇలా రుద్దాను కదా, అంతా పైకి అంటింది. ఇక్కడ పేపర్ ఉండడం వల్ల కనిపించట్లేదు. పేపర్ తీసేసి మీకు ఇది కంప్లీట్ లిక్విడ్ లాగా అయ్యాక నేను పేపర్ తీసేసి చూపిస్తాను. మూత పెట్టేసి మళ్ళీ పెట్టేసుకుందాం. ఈ లిక్విడ్ శానిటైజర్గా వాడుకోవచ్చు. ఇంకా మనకు మోకాళ్ళ నొప్పులు, బోన్స్ పెయిన్ వస్తుంది కదా, అలాంటప్పుడు దీన్ని చూడండి, లోపల వైపు బాగా తేమగా అయింది కదా. చూడండి, లోపల నుంచి బాగా తేమగా అయింది. మనం గడ్డలు గడ్డలుగా ఉన్నటువంటి వాటిని వేసాం కదా, చాలా తేమగా అయింది. ఈ లిక్విడ్ను శానిటైజర్గా వాడుకోవచ్చు. ఇంకా లేదంటే మనకు దోమలు కుట్టకుండా కొద్దిగా ఆయిల్లో ఇది కూడా కలిపి వాడుకోవచ్చు. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు వచ్చినప్పుడు కూడా ఆయిల్లో ఇది కలిపి రాసుకోవడం వల్ల పెయిన్స్ తగ్గుతాయి. మన దగ్గర కూడా ఇవి రాసుకోవడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా దరి చేరకుండా చక్కగా ఉంటుంది. అందుకోసమని వీటిని ఈ విధంగా తెప్పించి కలిపి పెట్టాను. మీకు కూడా చూపించాలని వీడియో చేశాను. లిక్విడ్ అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం. ఒక 7-8 గంటలు కాదండి, ఒక రోజు మొత్తం ఉంచాను. 7-8 గంటల తర్వాత ఇంకా కొంచెం ఉండే ముక్కలు, అందుకోసమని కంప్లీట్గా లిక్విడ్ అయ్యాక చూపించాలని. నేనైతే చాలా వరకే వేశాను కదా. ఎంత తక్కువ వచ్చిందో చూడండి లిక్విడ్. చిన్న బాటిల్లోకి వంపుకుంటాను. నేను అవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా అన్నట్టుగా పెద్ద దాంట్లో వేసుకున్నాను. కరిగిన తర్వాత చాలా తక్కువ వచ్చింది లిక్విడ్. కానీ ఈ లిక్విడ్ చాలా తక్కువ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు, 100 ml ఆయిల్లో పావు స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలి చూపిస్తాను. ఇది జలుబు వచ్చినప్పుడు కూడా స్మెల్ చూస్తే చక్కగా తుమ్ములు వచ్చి తలనొప్పి అది కూడా తగ్గుతుంది. నేను ఇప్పుడు ఏ విధంగా వాడాలో కూడా చూపిస్తాను, పదండి. పేపర్ ఉంటే కనిపించట్లేదని దాన్ని తీసేశాను. స్టిక్కర్ తీసేశాక క్లీన్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఒక రోజంతా పట్టిందండి ఇలా లిక్విడ్ అవ్వడానికి. ఆయిల్లో మిక్స్ చేసుకుని బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఉన్నప్పుడు, అలాగే తలనొప్పిలో కూడా ఇలా రాసుకోవచ్చు అండి. దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా తీసి మా మనవడికి చూపిస్తాను. చూడండి, చేయి పట్టు, ఇదిగా స్మెల్ చూడు ఎట్లుంది. ఇదిగో చూడండి, తలనొప్పి జలుబు అట్లా వచ్చినప్పుడు ఈ విధంగా ముక్కు దగ్గర ఇట్లా రాసుకోవాలి. ఇలా నుదురుకి తలనొప్పి వచ్చినప్పుడు ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా గొంతుకి ఇట్లా పిల్లలకు రాయొచ్చు. చక్కగా ఇట్లా రాయడం వల్ల దగ్గు జలుబు తలనొప్పి చాలా త్వరగా క్లియర్ అవుతుంది. ఇట్లా ఛాతీకి కూడా ఇలా రాసుకోవాలి. ఇక్కడ మెడకి, వెన్నుపూసకి, అరికాళ్ళకు, అరిచేతులకు నిరభ్యంతరంగా రాయవచ్చు. విక్స్ అది పిల్లలకు రాయకూడదు కదా. ఇదైతే రాసుకోవచ్చు. 1 డ్రాప్ తీసుకుని శానిటైజర్, కరోనా టైంలో శానిటైజర్ రాసుకుని సైడ్ ఎఫెక్ట్లు వచ్చేటివి కదా అరికాళ్ళకు, అరిచేతులకు, అట్లాగా ఇట్లా 1 డ్రాప్ వేసుకుని బాగా ఇలా రాసుకోవడం వల్ల బ్యాక్టీరియా నిర్మూలన అవుతుంది. అరిచేతుల్లో వేసుకొని 1 డ్రాప్ వరకు అలా చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా కూడా నివారణ అవుతుంది.
చూడండి, మీరు కూడా ఈ విధంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఒక జెండు బామ్ సీసా అంత పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. పిల్లలకు చక్కగా రాయొచ్చు, వాళ్ళకి దగ్గు జలుబు చక్కగా పోతుంది. ఆరోగ్యకరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. పిల్లలకు రాసేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రాయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.